హాయ్ ఫ్రెండ్స్. హలో అండి. ఎలా ఉన్నారు? లెట్స్ టాక్ అబౌట్ 'సుద్దపూస' వన్స్ అగైన్. ఓకే. ఆయన పేరు ఏం లేదండి. విజయ్ సింహారెడ్డి కంపెనీ ఇది ఐటెక్ కేర్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ గురించి ఆయన ఏదో పెట్టారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ అయిందనేది మీరు క్లారిటీగా వినండి. విన్న తర్వాత ఏంటి అనేది యూ గోయింగ్ టు సీ. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గమనించండి. ఓకే. ఒకసారి విందాం ఏంటి అనేది. ఒక్కసారి క్లారిటీగా వినండి. హౌ ఆర్ యూ? ఇట్స్ బ్లాక్మెయిల్ అనిపించట్లేదు మీకు? కొంచెం ఆలోచించండి. గుడులు గోపురాలు ఇవన్నీ బ్లాక్మెయిల్ చీటింగ్ చీటింగ్ కాదులే కానీ అఫ్కోర్స్. బట్ వెబ్సైట్ చేయించాము మేము. జస్ట్ ఎలా ఉంటారు మైండ్ సెట్ అనే దాంట్లోనే ముందుకెళ్లకుండా ఆలోచించాము. బట్ మంచి షాక్ ఇచ్చారండి. సరే వాట్ ఎవర్. ఇప్పుడు ఆ ఈమెయిల్కి సంబంధించింది ఉంది. జస్ట్ ఆ బ్రేకులు కొడుతున్నారు. బ్రేక్ బ్రేక్ అది మీదే కదా తప్పు. ఆ బ్రేక్ కూడా దానికి కూడా ఛార్జ్. అది మీ వైపు నుంచే కదా వర్క్ అది. ఉం? అది సరిగా రావట్లేదు అని అన్నాను, దానికి ఛార్జు. రేపు పొద్దున ఒక 10 లక్షలు 20 లక్షలు అయితే నీ ఆస్తి రాసి అంటే ఆడిపోవాలి జనాలు. దిస్ ఇస్ అబ్సల్యూట్ బ్లాక్ మెయిలింగ్ అండ్ ఏదన్నా అనుకోండి, ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్. ఏమంటారు? ఒక 2-3 వీడియోలు పెడతానండి. ఈ ఈ విధంగా చేస్తే నెక్స్ట్ ఓ 10 లక్షలు బిజినెస్ చేస్తే ఒక 5 లక్షలు అవుతుంది బాస్ అంటారు. తర్వాత ఇంకోటి జరుగుతుంది. ఒక 4-5 వీడియోలు పెడతలేండి మీ గురించి. ఈ ఫండ్స్ డొనేషన్ గురించి ఇది కూడా స్కామ్ నాకు తెలిసి. ఇది చూస్తుంటే నాకే విచిత్రంగా అనిపిస్తుంది. ఏం జస్ట్ డేటాబేస్ రీసెట్ చేయడానికి అన్నారు. ఓకే, అది పెద్ద కష్టమైన పని. ఎనీవే, చారాన కోడికి బారాట మసాలా చేశారు. రైట్, సూపర్ ఫెంటాస్టిక్. మాకు అర్థమైపోయింది. ఈ వెబ్సైట్ వద్దు, సర్వీస్ వద్దు, తీసేయండి. ఇది కాదు. 3 వీడియోలు పెడతానండి దీని గురించి. ఇది కరెక్ట్ కాదు. అడిగారు ఓకే, కానీ ఇంక అదేదో డిమాండ్ పెరిగిపోతుంది. జస్ట్ మేము మెయింటెనెన్స్లో చూస్తున్నాం ఎలా ఉంది మైండ్ సెట్. రేపొద్దున ఏంతో 2 లక్షలు ₹1,00,000 వెబ్సైట్ చేయించుకుంటే తర్వాత ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తారు, ఇలా ఉంటుంది. సూపర్, అబ్సల్యూట్లీ సూపర్. ఇంకా రేపొద్దున పెద్ద ఎత్తున చేయాలంటే ఇక ఆస్తి రాయించుకుంటారేమో అనిపిస్తుంది జనాల, ప్రజలు తట్టుకోలేక. ఓకే, సూపర్, రైట్, నైస్ నైస్, గ్రేట్ సర్వీస్. 3 వీడియోలు మీరు చూస్తారు. మీ దీని గురించి నేను పెట్టబోతున్నాను. డోంట్ టేక్ ఎనీ సర్వీస్ ఫ్రమ్ దిస్ గై, వెరీ ప్లీజ్. యూ గోయింగ్ టు గెట్ బ్లాక్మెయిల్డ్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ. బై బై. మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇప్పుడు విజయ్ సింహారెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఒక కంపెనీకి సీఈఓ అంట. మంచిదే. ఓకే. నాకేంటి? నేనేమైనా నీ దగ్గర పని చేస్తున్నానా? ఐయామ్ యువర్ కస్టమర్. కస్టమర్ ఈజ్ గాడ్ అంటారు. ఇక్కడ కస్టమర్‌కి ఫోన్ చేసి ఎక్కుతారనమాట. అంటే ఆయన అంటే నేనేమన్నా ఆయన్ని పర్సనల్‌గా తిట్టానా? అవును బాస్, ఇది ఇట్లా ఉంది అనడానికి కారణం ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఒక వెబ్‌సైట్ ఇచ్చాడండి మనకి. ఏందండి వెబ్‌సైటు? ఓకే. వెబ్‌సైట్ ఏది? హ్మ్. సో, క్లారిటీ ఉంది. ఈ వెబ్‌సైట్ అంటే ఒకసారి కన్వర్జేషన్ ఎలా అయింది అనేది చూడాలి మీరు. ఇప్పుడు ఇక్కడేంటంటే ఈ పనికిమాలిన యాడ్‌లు. ఇక్కడ స్ట్రిప్ పోతది. ఈ సుద్దపూస ఏదో పెడతాడండి యాడ్‌లు. అది ఓ రోజు ప్లే అయితది. ఓ రోజు ప్లే గాదు. ఇంక ఏవేవో పెడతాడనమాట. అంటే అవన్నీ కూడా మనము ఇప్పుడు కష్టపడి ఏదైనా బిజినెస్ చేశామనుకోండి ఉదాహరణకి, ఈయన సింపుల్‌గా లేపుకొని పోతాడనమాట. ఇది చాలా బాగుందా? ఎదుటి వ్యక్తి ఏందిరా బె నా ఇంట్లో నీ పనేంటి అంటారా లేదా ఎవరైనా? లేదండి నేను ఇట్లా నీ గుద్ద కింద జాకీలు పెడతాను. ఒకరోజు నేను కూడా పైకెళ్తాను అన్నట్టు ఉంది పరిస్థితి. ఓకే. సో, దీన్నేమంటారు? అంటే ఇది మీరు చూసుకోలేదా అంటారు. ఒరేయ్ స్వామి చూసుకోలేదా అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన ఏదైతే ఉందామో అది వెబ్‌సైట్ ఇదేనండి. ఇది యాక్చువల్‌గా దిస్ ఈస్ ద డెమో. అంటే ఆయన ఇచ్చిన డెమో. ఇట్లా క్లిక్ చేస్తే లాగిన్ ఇట్లా ఉంటది క్లియర్‌గా. ఇప్పుడు దీంట్లో నీకు సడెన్‌గా యాడ్‌లు కనపడితే ఏం చేస్తావు? దీన్ని బ్లాక్‌మెయిల్ అంటారు. అవునా కదా! క్లియర్‌గా బ్లాక్‌మెయిల్ అంటారు. ఇది టెస్ట్ చేసుకుంటాం. ఇలా చేస్తాము. ఇది కాపీ అండ్ పేస్ట్ చూస్తాము. ఓకే. మార్కెటింగ్ ప్లాన్ మనకేమైనా వర్క్ ఇట్లా ఉంటది. రిజిస్ట్రేషన్స్ చేయడానికి పోతే. అక్కడ రిజిస్ట్రేషన్‌లో, లాగిన్‌లో అన్నిట్లో కూడా ఈయన స్ట్రిప్ పెడతారనమాట ఈ పెద్ద మనిషి. ఎలాగుంటది ఆ స్ట్రిప్పు? ఇలా ఉంటదనమాట. లైక్ ఐ గోయింగ్ టు షో యూ. లైక్ ప్రతి దగ్గర ఇలాంటి స్ట్రిప్పే ఉంటది బాస్. ఈ స్ట్రిప్పు అనేది బాస్ ఇది బ్లాక్‌మెయిల్ చేస్తారు. సింపుల్‌గా మనకు సంబంధం లేకుండా మన బిజినెస్ అంతా దొబ్బేస్తారు. ఇది సింపుల్, నథింగ్ బట్ ఇది. ఇది చాలా క్లారిటీగా ఉండాలి అది ఇది అనేసంటే, ఇది కరెక్ట్ కాదు గదా! నిజమే అనేసి నేను పెడితే, ఈయన ఇమ్మీడియేట్‌గా నాకు ఫోన్ చేసి, "ఇప్పుడు అలా పెట్టావబ్బా! నువ్వు
ఇమ్మీడియేట్‌గా ఫోన్ చేసి ఏం చేస్తున్నాడు ఈయన? నేను బ్లాక్‌మెయిల్ అంటారు సింపుల్‌గా. అంతే గదా! ఇప్పుడు నా ఇంట్లో నీ పనేంది? అంటే కోడ్ నువ్వు తీసుకున్నావు గాబట్టి నేనేమన్నాను ఇప్పుడు ఆ ఫ్రెష్ కోడ్ ఉంది. ఆ హోస్టింగ్ చేశారు. వి పెయిడ్ ఫర్ దట్ ఓకే. రైట్. బట్ మీరు చేసేటువంటి పని చాలా అద్భుతంగా ఉందా? ఒకడి ఇంట్లో నీకేం పని బాస్ నాకర్థం గాదు. వెరీ సింపుల్ గదా! ఒకడి బిజినెస్‌లో నీకేంటి? అంటే రేపు పొద్దున ఏదన్నా యాడ్‌లు పెట్టి ఏదైనా చేద్దామనే ఆలోచన గట్టిగా ఉన్నట్టే గదా ఆడ. వెరీ సింపుల్. మరి ఇంత ఆలోచన ఉన్నప్పుడు ఎందుకు అమ్ముతావు నువ్వు? క్లారిటీగా సార్ నా యాడ్ ఇట్లుంటది సార్. నేను ఇట్లా డాన్స్ చేస్తాను సార్. ఈ విధంగా నేను డాన్స్ చేసినప్పుడు మీరు మూసుకొని ఇనాలి సార్. ఇది చెప్పాలి నువ్వు. చెప్పకుండా సైలెంట్‌గా ఉండి ఓహో! ఇది ఇది విన్నాక ఇందాక నేను ఇనిపించా గదా! ఇది విన్నాక సార్‌కి ఫైర్ వచ్చింది. ఫైర్ వచ్చి దాటేసాడు. ఏదైతే ఉందో ఆ బ్యారియర్ దాటేసి ఏమన్నాము? ఆ బ్యారియర్ దాటేసి ఇక స్టార్ట్ చేసేసాడు. ఏమని? అరే! ఒక అలిగేషన్ వచ్చింది. ఇది అనేది. మరి ఇదేం సింపుల్‌గా ఒకడు బాత్రూమ్‌లో నీకేం పీకే పనుంది? నాకర్థం కాదు. ఒకడు కాంపౌండ్‌లో నీకేం పనుంది? నీ యాడ్ స్ట్రిప్ రన్ చేయాలి. అవసరమేముంది? నువ్వు చెప్పాలి అది. ఆ! సైలెంట్‌గా చెప్పు. దీన్ని బ్లాక్‌మెయిల్, ఫ్రాడ్ అంటారు బాస్. ఒకడి బిజినెస్‌లో నీకేంటి ఏలు పెట్టి ఏమి నీ కాయిన్స్ బొకడా కాయిన్స్ ఎవడికి కావాలా? రేపు పొద్దున ఎవడన్నా మా కస్టమర్‌లొచ్చి ఎవడన్నా ఏసాడంటే ఏంటి పరిస్థితి? అడిగాము. యెస్ దీన్ని ఫ్రాడు అంటారు. సో, నువ్వు చాలా క్లారిటీగా మాట్లాడాలా. ఎంతయింది టైము? 1:29 పీఎం. విన్నావు. విని ఇమ్మీడియేట్‌గా ఫైర్ టెంపర్ దాన్ని. టెంపర్ అంటాం. ఆ టెంపర్ మీద ఇంగ ఎక్కేసాడనమాట నా మీద. బాబు నువ్వు నీ ఇంట్లో పిల్లలు, మీ వాళ్ళ మీద ఎగురు. తిట్టు. ఎదుటోడి మీద తిడితే గూబ పగిలిపోయేదాకా సమాధానాలు ఇస్తారు ఎవరైనా. ఇప్పుడు నేను ఇస్తున్నాను గదా! అదే విధంగా. మనకేం పని లేదు. ఇలాంటోళ్ళని అందరిని చూసి అందరిని ఇదే మా పని. ఏదో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేసానులే అయిపోయింది అన్నట్టు గాదు. తర్వాత ఈయన సారు రియలైజ్ అయ్యి ఫోన్‌లో మాట్లాడి నన్ను తిట్టి తర్వాత సుద్ద పూస ఆడే పెట్టాడు వినండి. నేను బ్లాక్‌మెయిల్ చేయడానికి అక్కడ ఏం పెట్టాను, మీకు ప్రైస్ పెట్టాను. నేనేం చెప్పాను మీకు పర్ అవర్ ₹1000 సార్ ఒక డెవలపర్ వర్క్ చేయాలంటే చెప్పాను. మీకు 3-5 వర్కింగ్ డేస్ జరుగుతుంది వర్క్. ఆ వర్కింగ్ డేస్‌లో మేము ఎంత చార్జ్ చేస్తామో అంత చెప్పి పెట్టాను మీకు. డేటాబేస్ ఎవరికి క్లియర్ చేయాలి మీకనే కాదు, ఎవరికి క్లియర్ చేయమన్నా మేము 1500, 2000, 3000 కూడా చార్జ్ చేస్తాం. 5000 కూడా చార్జెస్ చేస్తాం. సో మీకు లోయెస్ట్ ప్రైస్‌లో చార్జ్ చేశాను. వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈమెయిల్ ఏపీఐ రీఇంటిగ్రేషన్ చేయాలి. ఆ బీఆర్ డివైడేషన్ అవంతా మేము మీకు రెడీమేడ్ ఇచ్చాము అంతే. రెడీమేడ్‌లో మీకు ఏం కరెక్షన్ కావాలన్నా చార్జబుల్. నేను స్టార్టింగ్ డే కూడా ఇదే చెప్పాను. నేను ఈ రోజు ఏం చెప్పట్లేదు కొత్తగా. స్టార్టింగ్ డే కూడా మీకు ఏది మోడిఫికేషన్ కావాలన్నా ఏది కరెక్షన్స్ కావాలన్నా చార్జెస్ ఉంటుంది సార్. పర్ అవర్ ₹1000 అని ఆ రోజు చెప్పాను. ఈ రోజు అదే చెప్తున్నాను. ₹1000 పర్ అవర్ చార్జ్ యాక్చువల్‌గా. మీరు 3 అడిగారు కాబట్టి నేను తగ్గించి చెప్పాను మీకు. మీకు ఒకే టైంలో వర్క్ ఒకే డేలో చేసిచ్చామంటే చేయిచ్చేస్తాం. పర్ అవర్ ₹1000 చార్జ్ చేస్తాము. ఎన్ని అవర్స్ అయితే అన్ని అవర్స్ చేయిస్తాము. ఇప్పుడు మీకు 7,000 అని చెప్పాను. 7,500 అని చెప్పాను. 7.5 అవర్స్ వర్క్ చేసి ఇచ్చేస్తాం మీకు. మీకు లైవ్‌లోనే మిమ్మల్ని లైన్‌లో తీసుకొని ఎనీడెస్క్‌లోనో, గూగుల్ మీట్‌లోనో తీసుకొని మేము వర్క్ చేసి చేయిచ్చేస్తాం మొత్తం క్లియర్‌గా. ఓకేనా? ఇక్కడ బ్లాక్ మెయిలింగ్ ఏం లేదు. వర్క్‌కి చార్జెస్ తీసుకుంటున్నాము. రెడీమేడ్ సాఫ్ట్‌వేరు మీకు ఆ రోజు ఆఫర్‌తో ఇచ్చాం అంతే. నార్మల్‌గా రెడీమేడ్ సాఫ్ట్‌వేర్ మీకు కావాలంటే 50,000 నార్మల్ రెడీమేడ్ సాఫ్ట్‌వేర్. ఏ ఇష్యూస్ ఉన్నా అప్పటికప్పుడే క్లియర్ చేయిచ్చేస్తాము. ఇంత లాంగ్ టైమ్ తీసుకోం. మీరు టెస్టింగ్ కోసం చూసినారు అంతే. మీరు టెస్టింగ్ చేసుకుంటా అన్నారు. మీరు టెస్టింగ్ చేసుకుని అది మీరు మాకు చెప్పలేదు మేము టెస్టింగ్ చేసుకుంటున్నాము, అది చేసుకుంటాం, ఇది చేసుకుంటామని. మీరు ఏం చేసుకున్నారో మేము ఇంతవరకు చూడలేదు. మీకు ఎన్ని ఐడీలు ఉందో కూడా మేము చూడలేదు. మీరు దాంట్లో ఎంత బిజినెస్ చేస్తున్నారో కూడా మేము చూడలేదు. మాకు అవసరం లేదు చూడాల్సిన అవసరం. మీ సర్వర్ మా దగ్గర ఉందా, మీ దగ్గర ఉందా అని నేనే మిమ్మల్ని అడిగినా మొన్న క్వెషన్. ఓకేనా? మా దగ్గర ఉందా, మీ దగ్గర ఉందా నాకే తెలియదు. సో మీరు నా దగ్గర ఉందని చెప్పిన తర్వాతే నేను చెక్ చేయాలి. ఇంకా ఇప్పటికి కూడా నేను చెక్ చేయలేదు మీరు నా దగ్గర ఉందా అని కూడా. ఓకేనా? మీ ఇక్కడ బ్లాక్‌మెయిల్ చేయడంలో ఏం లేదు. బ్లాక్‌మెయిల్ అంతా ఏం చేయట్లేదు మేము. మీరు అట్లా అనుకుంటే మేమేం చేయలేము. జస్ట్ నేను పర్ అవర్ చార్జెస్ చేస్తాం సార్. సో అని మొన్న మీకు చెప్పాను. మీకు ఆల్రెడీ చెప్పాను. తర్వాత ఇప్పుడేమి మీరు 3 థింగ్స్ అడిగారు. 3 థింగ్స్ ఏంది? ఒకటి డేటాబేస్ క్లియర్. డేటాబేస్ క్లియర్ చేయాలంటే ₹2000 చార్జెస్ అని చెప్పాను. ఈమెయిల్ ఏపీఐ రీఇంటిగ్రేషన్ చేయాలంటే 3000. ఈమెయిల్ ఏపీఐ రీఇంటిగ్రేషన్ చేయాలన్నా మేము ₹10,000 చార్జెస్ చేస్తాము. ఓకేనా? మీకు 3000 చెప్పాను. తర్వాత రిమూవింగ్ ఫిక్స్డ్ ఏపీఐ అంటే ఫిక్స్డ్ ఏపీఐ ఏదైతే మేము అక్కడ వెబ్‌సైట్‌లో పెట్టినామో అవన్నీ రిమూవ్ చేయాలంటే మీకు 3000 చార్జెస్ అవుతుందని చెప్పాను. వర్కింగ్ డేస్ 3-5 వర్కింగ్ డేస్‌లో మీకు కంప్లీట్ చేయిస్తామని చెప్పాను. ఇవన్నీ డేటాబేస్ క్లియర్ చేయడము, ఈమెయిల్ ఏపీఐ ఇంటిగ్రేట్ చేయడము మీకు 1 డేలో చేయిచ్చేస్తాం మొత్తము. తర్వాత ఈ రిమూవింగ్ ఫిక్స్డ్ ఏపీఐస్ రిమూవ్ చేయాలంటే మీకు టైం పడుతుంది. కాబట్టి 3-5 వర్కింగ్ డేస్ అని చెప్పాను. ఆ 3 డేస్‌లో కావచ్చు, 4 డేస్‌లో కావచ్చు, 5 డేస్‌లో కావచ్చు, లేదా 2 డేస్‌లో కూడా కావచ్చు. అంతేగాని ఇక్కడ నేను మిమ్మల్ని డిమాండ్ ఏమైనా చేసినానా? బ్లాక్‌మెయిల్ ఏమైనా చేసినానా? ఊరికే పనికిరాని మాటలు మాట్లాడొద్దండి సార్. యెస్ మై డియర్ ఫ్రెండ్స్.
సో విన్నారు కదా. సో ఈ పెద్ద మనిషి నేను ఒక 3000 పెట్టి చేస్తాను అన్నా. అయిపోయింది. మరి ఏం సార్ ఇలాగా అని ఫోన్ చేసి అడగొచ్చు. ఇమ్మీడియట్‌గా ఫోన్ చేసి ఫైర్ అయిపోయాడు. ఫైర్ అయిపోయి తిట్టాడు. సరే తిట్టావు. తర్వాత సోపేస్తున్నాడు ఈ వీడియో పెట్టి. ఈ ఆడియో పెట్టి సోపేస్తున్నాడు. గురువుడికి గోరోజనం చాలా ఎక్కువైపోయింది. ముదిరిపోయింది. ముదిరిపోయినప్పుడు మనం ఏం చేస్తామండి దానికి? ఆ! ఇలానే ఉంటది. తర్వాత సోప్ ఎవరికి కావాలి స్వామి? నీ సోప్ ఎవరికి కావాలి? అదేదో ముందే ఉండాలి. తర్వాత చెప్పా చాలా క్లారిటీగా. ఆ సుద్దపూస మాటలు తర్వాత చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. ఓహ్! ఇది ఇంతే పడతది, అంతే పడతది. ఒరేయ్ స్వామి నువ్వు ఫ్రీగా ఇచ్చినా ఎవడికి కావాలి చెప్పు? ఆ! ఎట్లుందంటే నీకు ఇల్లు కట్టిత్తా, బాత్రూమ్‌లో కెమెరా పెడతా అన్నట్టు ఉంటది పరిస్థితి. ఇది కరెక్టే. ఇది చెప్పాలి. ప్రతి ఒక్కడికి చెప్పాలి. నువ్వు చెప్పి, నువ్వు చేసేవన్నీ నేనిచ్చేసాను. నా స్ట్రిప్ పార్ట్ ఉంటది. నా యాడ్ అటు స్క్రోల్ అయితది. ఇది ఇవన్నీ ఇవన్నీ చీటింగ్స్ అన్నమాట. చీటింగ్స్. లెట్స్ సీ థట్. ఇంకేం జరుగుతుంది? ఈ పెద్ద మనిషి ఓకే. ఇన్ని బూతులు మాట్లాడి ఇది పెడితే నమ్ముతారా? అంటే ఓహో! ఇంత టెంపర్ ఉన్న వ్యక్తి మేము టెంపుల్ కన్‌స్ట్రక్షన్‌కి నేను డొనేషన్స్ తీసుకొని టెంపుల్ కట్టపోతే ఆ దేవుడు నన్ను క్షమించడు. ఓకే. నువ్వు కడతావా లేదా ఎవరికి తెలుసు బాస్ చెప్పు. ఆ! నేను ఏమి డబ్బులు లేకుండా డొనేషన్స్ తీసుకోలేదు. ఓకే. ఏమి డబ్బులు ఏదో పెట్టావులే టెంపుల్ కట్టాలి మంచిదే కట్టు స్వామి. నువ్వు ఎవరు వద్దంటారు? పెట్టావు నేను కూడా ఏమి రెస్పాన్స్ కాదు. నువ్వు యారోగెంట్‌గా ఈ రకంగా మాట్లాడిన తర్వాత ఓహో! నీ గోరోజనం చాలా ఎక్కువైపోయింది. అంటే ఇట్లనే ఉంటావేమో ప్రతి దగ్గర టెంపుల్ ఇవన్నీ కూడా అంతే కదా! ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ థింకింగ్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్ నెగెటివ్‌గా ఉంటది. మీకు నమస్తే పెడతాము. అన్ని పొర్లు దండాలేస్తాం. అన్నీ బాగున్నాయి. ఓకే. బట్ నువ్వు ఎప్పుడైతే నెగెటివ్ అయిపోతావో గోరోజనం ఎక్కువైపోయినట్టే. వెరీ క్లియర్. ఇంకా చూద్దాం. హ్మ్. ఓకే. ఇంకేముంది? ఆయన ఇంగా మీరు తప్పు చేస్తున్నారా? నేను తప్పు చేస్తున్నాను. దేవుడు వితిన్ 1 వీక్‌లో మీకు చూపిస్తాడు. చూపిస్తా చూపిస్తాంది అంట. రైట్ ఏదో చూపిస్తాడులే. ఓకే. రైట్. ఓకే. సో, నేను దేవుడిని నమ్ముకొని బతుకుతున్నాను. అవును బాస్ నేను కూడా దేవుడిని నమ్ముకునే బతుకుతున్నాను. ఓకే. దేవుడు అన్నీ చూసుకుంటాడు. యెస్. హి విల్ సీ ఎవ్రీథింగ్ బాస్. అవును మరి ఎవడు పెట్టమన్నాడు నీకు ఆ స్టెప్పు? అంటే ఎదుటోడిని పీపీ చేయడానికే గదా! వెరీ క్లియర్. మరి తీసేయి. తీసేయి. ఎవడు కావాలంటాడు? చెప్పు. అన్న స్ట్రిప్ తీయాలంటే ఇంత అయితదని చెప్పు. వచ్చినోడికి కనపడదు. వచ్చినోడికి కనపడదు. ఇక్కడ చూడు. వచ్చినోడికి ఏడ కనపడతది? హ్మ్. సుద్దపూస మాటలే గదా! వచ్చినోడికి ఏడ కనపడింది చూడు. వెరీ క్లియర్. డెమో లింక్ ఇచ్చావు. డబ్బులు పే చేయన్నాము. ఏసినాము. చూడు. జస్ట్ సీ దట్. అబ్బా! ఈడ కనపడుతుందా ఈడ? డబ్బులేసిన తర్వాత లోడ్ అయింది. అప్పుడు కనపడతది జ్ఞానోదయం. హ్మ్. రైట్. సరే. ఇంకేంటి ఎవరు కంపెనీ అది? సిప్రో ఐటెక్ కేర్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. బాగుంది బాస్. ఇట్లా పెడతామనమాట కెమెరాలు మొత్తానికి బిజినెస్‌లో. ఇంక తర్వాత సుతపూస మాటలు ఇవన్నీ. ఓకే. ఇంకేమన్నావు? చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. మేము టెస్టింగ్ చేసాం బాస్ దాని మీద. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ చేసి ఏదో చేసుకుంటా ఉన్నాము. మా బాధ ఏం లేదు. ఈ చిల్లర గురించి కాదు. అరే! ఇన్ని రోజులు మామూలు టెస్టింగ్ చేసి బాగుంది. ఓకే. అది ఇది అంటే అప్పుడు ఇంకేదైనా డొమైన్‌కి ఏదైనా చేంజ్ చేసుకొని ఏదైనా తర్వాత ఏంటి ప్లానింగ్ అనే ఆలోచనలో ఉన్నాము. ఇంకొకసారి టెస్టింగ్ కూడా చేస్తా అన్నారు మా వాళ్ళు. అప్పట్లోగా పెట్టాడు సినిమా స్టార్ట్ చేసాడు. నువ్వు చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాల. ఓహో! ఇవన్నీ ఎవడికి తెలుసు? ఆ! ఆహ్, ఇది ఉందబ్బా! చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. ఓహో! తప్పు నువ్వు చేసి మాకు చెప్తావా? ఆ! అంటే ఎదుటోడిని పటక్కని తిట్టేసి నువ్వు చెప్తావు. రేపొద్దున ఎవడన్నా మంచి ప్రాజెక్ట్ చేయాలని కర్మగాలి నీకు తగిలాడంటే యేసుకున్నా రాజా అంతే గదా! నాకిపోతాడు ఆ క్లయింటు. అవసరమా బాస్ మనకి ఇవి? ఆ! తర్వాత ఈ సుద్దపూస మాటలు దేవుడు ఉంటాడు. చూడు నేను మిమ్మల్ని ఎక్కడ డిమాండ్ చేయలేదు. ఓకే. బ్లాక్‌మెయిల్ చేయలేదు. ఓకే. మీరు ఎలాంటి వారు తగ్గుదా ఆ! ఎలాంటి వారంటే తడి గుద్ద పెట్టి గొంతు కోసే వరకు మీకు సాఫ్ట్‌వేర్ 2000కి ఇచ్చినప్పుడు ఏం పొగిడారండి బాబు. అవును. పొగిడాము. అంటే పొగుడుతూనే ఉండాలి. నీ పైకెత్తుతూనే ఉండాలి. స్వామి నెత్తినేసుకోవాలి. ఏంది నువ్వు చేశావు. యెస్ ఇది కరెక్ట్ కాదు. ఇది బ్లాక్‌మెయిల్ అన్నప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వు. పొగిడితేనేమో డింగ్ టక్ డాన్స్ చేస్తావు. ఓ మాట ఇది అంటే దానికి ఆన్సర్ ఇచ్చుకోలేవు. ఏం బాస్ నీది ఏం మైండ్ సెట్? వాట్స్ ద మైండ్ సెట్ ఆఫ్ థట్? ఇంకా
ఇంకేమున్నాబ్బా ఫ్రాడ్ బ్లాక్మెయిల్ అది ఇది. అవును, ఎస్, పెట్టావు కదా, స్ట్రిప్ పెట్టావు, యాడ్స్ పెట్టావు, ఈ అన్నిటికి ఒప్పుకుంటేనే చెప్పాను. నువ్వు ఎవరికైనా క్లయింట్ పిచ్చోడా? ఈజ్ ఇట్ క్లయింట్ పిచ్చోడు అంత? అరే వాడు కష్టం చేసి వాడు తిరిగి ఏదో చేస్తాడు బాస్, ప్రోడక్ట్ ఏదో ఒకటి చేస్తాడు, వాడి దగ్గర స్ట్రిప్ పెట్టి నువ్వు ఆ బొంగులో కాయిన్లు పెట్టి అది ఇంత కాయిన్ ఇంత అది ఇది ఎవరికి అవసరం చెప్పు దాన్ని. నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అంటే వాడి జేబు నుంచి పీక్కుందాం ఉన్నావా? యు ఆర్ చీటింగ్ ద పర్సన్, ఆర్ డూయింగ్ ఫ్రాడ్, ఆర్ బ్లాక్మెయిలింగ్ ద థింగ్స్. చెప్పు. ఎస్, వాట్ నెక్స్ట్? ఐఎమ్ if you say I am fraud and blackmail, how can I give pleasant reply? Okay, no one will accept and without doing. ఇప్పుడు మీరు రెస్పెక్ట్ పోయింది కాబట్టి నేను గట్టిగా మాట వస్తుంది. ఆ రెస్పెక్ట్ ఉంచుకుంటే ఎందుకు బాస్ నాకు నీతో అవసరం పంచాయతీ, లొల్లి పంచాయతీ ఏంటి? సో ఆ రిప్లై కూడా చాలా క్లారిటీగా చెప్పావు. అది తిట్టక ముందు చెప్పాలి. నువ్వు తిట్టిన తర్వాత నన్ను అనేది కాదు. మీ ఇంట్లో తిట్టుకో బాస్, మీ ఇంట్లో ఎంత ఉంటుందో వాళ్ళని పచ్చి బూతులు తిట్టుకో, ఎవడేమండు వచ్చి నువ్వు పీపుల్ అంటే అది నడవద్దు. ఓకే, అలిగేషన్ అన్నప్పుడు అలిగేషన్ క్లారిటీ ఇచ్చుకోవాలి. మేము కూడా బిజినెస్ చేసిన మమ్మల్ని కూడా తిడతారు. ఏమి ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. ప్లస్ అంటే జాకీలు పెట్టి ఎత్తాలని క్లయింట్ అబ్బా అని ఫీల్ అవుతావు. ఎప్పుడైతే మాట ఎస్ ఇది అంటే దానికి ఆన్సర్ ఇచ్చుకోలేవు. సో ఇలాంటి చెత్త పనులు చేయకు. అండ్ ఈవినింగ్ ఒకసారి ఫోన్ చేశాను మీకు, ఫోన్ చేసి ఏంది ఏం కథ అంటే చాలా అద్భుతంగా చెప్పారండి. నేను కేసు వేస్తా. ఎయ్ నువ్వు కేసు వేయి, నీ కథ ఏందో చూస్తా నేను. నిజంగా అయితే కేసు వేసి మాట్లాడాలి నువ్వు చేసే పనులకి. అవునా కదా? ఖచ్చితంగా కేసు వేయాలి. ఓకే, నేను ఇందాక చూపించా కదా, డెమోలో పెట్టావు, ఏడుంది లింక్ లేదు, బొంగు లేదు. చెప్పానా నేను? చెప్పాను. ఏం చెప్పావు? బొంగు చెప్పావు. చెప్పు, ఏడుంది లింక్? దీంట్లో ఉంది. రిజిస్ట్రేషన్ అన్నావు, రిజిస్ట్రేషన్ ఏడుంది బాస్? చూడు, కాపీ చేస్తే రిజిస్ట్రేషన్ ఇక్కడ లింక్ లేదు నీది. సీ హియర్, ఏడుంది? లేదు. ఈ పేజ్ ఎగరగొట్టి నువ్వు సైలెంట్గా లింకులు పెట్టి ఎదుటోని పీపీ కాలని డిసైడ్ అయితే ఎట్లయితుంది? కాబట్టి దయచేసి నువ్వు కేసు పెట్టాలి, నేను చూడాలి. ఈ ఫ్రాడ్ చేయి బాస్ ప్లీజ్. ఇది ఎలా ఉంటుందంటే చాలా చండాలంగా ఉంటుంది. ఇప్పుడు అందరికి తెలియదు కదా, నీ అంత చీటింగ్ మెంటాలిటీ ఉండదు కదా. ఎదుటోడు ఊరుకో ఉంటాడు, మాట్లాడినప్పుడు ఆన్సర్ ఇవ్వాలి ఎస్ అని. నువ్వు సైలెంట్గా పెట్టి ఈ లింక్స్ ఏమైనా చూపించావా? చూపి, నీ లింక్స్ ఏమైనా చూపించావేడా? షో మీ హియర్. నా లింక్స్ ఇక్కడ ఉంటాయి, నేను ఇట్లా మీకు ఈ రకంగా నేను ట్యాపింగ్ చేస్తాను, సైలెంట్గా యాడ్లు పెడతాను, మీరు ఏదైనా సాఫ్ట్వేర్ తీసుకుంటే నాకు నచ్చినట్టు చేస్తాను. ఇవన్నీ ఎందుకు బాస్? నువ్వు ఇప్పుడు దాని గురించి అడిగినప్పుడు దానికి క్లారిటీ ఇవ్వాలి. దట్స్ ఇట్. ఫైర్ అయిపోవాలి, టెంపర్ కోల్పోయాను, నన్ను ఫ్రాడ్ అన్నారు, 1,90,000 అంటారు, మీ కంపెనీ ఫ్రాడ్. అవును, ఫ్రాడ్ ఎవరు లేదన్నారు. ఏది? సిప్రో ఐటెక్ కేర్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్. నా పేరు తీసావు, నా బిజినెస్ తీసావు, ఏం తెలుసు 5,100 రూపాయలు ఫ్రాడ్ అన్నావు. భూమిలో నీ మొత్తం ఫ్రాడే కదా ఈడ ఉండేది. ఈడ ఉన్న వెబ్సైట్లన్నీ ఫ్రాడే కదా. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. 3,000 అంటావు. ఆడ పోతే ఇక వాడికి తెలియదు, మొత్తం సోప్ వేసేస్తావు. నువ్వు ఫస్ట్ కేసు వేసి మాట్లాడు బస్. కేసు వేస్తాను, ఫోన్లో చాలా ఓపిక్గా మాట్లాడాను. ఓకే అయ్యా, నీ గోరోజనం చాలా ఎక్కువైపోయింది, ఏమి ఇబ్బంది లేదు, లెట్స్ క్లియర్ దట్ గోరోజనం. ఏమంటావు? ఓకేనా? ఎస్ ప్లీజ్ ప్లీజ్, నువ్వు కేసు వేస్తున్నావు కాబట్టి కేసు వేసి మాట్లాడు. మాకు ఏం పని లేదండి, మా బిజినెస్ జరుగుతూ ఉన్నాయి. ఇదే కానీ చూద్దాం, ఏడదాకా లాగుదాం, ఆడదాకా లాగుదాం. అంతేని ఎదుటోని తిట్టేశాను అయిపోయిందిలే ఇంకా మా తర్వాత సోప్ వేసేసానంటే నడవదు బాస్. హూ ఆర్ యూ? సోప్ వేసేసి తర్వాత శుద్ధపూస మాటలు మాడితే ఎవడు ఒప్పుకుంటాడు? ఇంట్లో వాళ్ళని తిట్టుకో, ఎట్లా కావాలంటే అట్లా తిట్టుకో. అది తిట్టేసి తర్వాత ఏదో ప్రొఫెషనల్గా ఇది పెట్టావు మెసేజ్, అవును పెట్టాలి, పెట్టాలి. అంతేగాని ఏంది సోమేదే నువ్వు తిట్టేసి తర్వాత నాలుగు కరుచుకొని చూస్తారు ఇది కేసు పెడతా, నేను ఫీల్ అయిపోయా, ఇవన్నీ ఉడుకోవాలా? ఫ్రీగా ఇచ్చుకో. ఫ్రీగా వెబ్సైట్ ఇస్తారా భయ్? నీ వెబ్సైట్లో నేను లింకులు పెడతాను, చెప్పు. యాక్సెప్ట్ చేస్తే అది వేరే విషయం. చెప్పకుండా సైలెంట్గా పెట్టి బస్ డోంట్ డూ దీస్ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్, చీటింగ్స్. వాటికి ఇంకేదైనా అనొచ్చు అంతే. దీన్నే అంటారు చీటింగ్ అంటే. ఏం లేదు ఇక్కడ. సి, ప్రోడక్ట్ అమ్మడం వేరు, ఇక్కడ అంతా ఓకే. బట్ నువ్వు అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నావో అక్కడ కొంచెం క్లారిటీ ఇచ్చేసి అయిపోతుంది. లేదంటే నేను ఇట్లా లింక్స్ పెడతాను, అది నాకు నాకు అది నేను అట్లా పెడితేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎదుటోడి దగ్గర. దాంట్లో నేను ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే అది మంచి ఆపర్చునిటీ నాకు ఇలా ఉంటుంది, నేను ఇలాంటి వ్యక్తిని, అది ఇదని చెప్పుకోవాలా. ఇప్పుడు ఏంది ఇది బ్రేక్ అయింది, ఏమైంది బ్రేక్ అయింది అని చెప్పాను నేను. చెప్పు ఏంటి నీ కథ? తర్వాత ఏదో వేస్తావు ఇంకోటి. ఈ స్ట్రిప్ వేయడం అంత అవసరమా? రిజిస్ట్రేషన్ పేజ్ మీద ఉంటుంది, దాని మీద ఉంటుంది, దాంట్లో ఏదో బొంటు కాను పుట్టు కాను పెడతావు. ఏంది స్వామి ఇది? చెప్పు. ఇప్పుడు ఇది క్లిక్ చేసాము,
వెరీ క్లియర్. ఇట్లా క్లిక్ చేసాము. క్లిక్ చేసాక ఏమవుతుందండి? అడ్మిన్ అన్నావు. ఏడిఎంఐఎన్ ఇలా క్లిక్ చేసి ఇలా చూస్తారు. అరే యార్! అడ్మిన్ ఏడిఎంఐఎన్. అరే యార్! ఇట్ ఈస్ నాట్ గెట్టింగ్ వర్కౌట్. ఇంకొకటి క్లిక్ చేద్దాం. యా. సో ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఏమైనా యాడ్ చూపించాడు ఈయన? సరే చూద్దాం. లెట్స్ సీ. టైమ్ ఈజ్ గెట్టింగ్ అవుట్. ఓరే యార్! మొత్తం చేంజెస్ అయిపోతున్నాయి ఇక్కడ. ఇందాక ఇంకా చూద్దాం ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఓకే. ఆ స్ట్రిప్స్ అన్ని పెట్టేసి పెద్ద మనిషి ఏదో చెప్పేస్తాడనమాట. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ సీ దట్ వాట్ విల్ హ్యాపెన్. ఓకే, చూద్దాం. దీన్ని కూడా పాస్వర్డ్ ఇమీడియట్గా చేంజ్ చేసేసి ఉండొచ్చు. బండారం బయటపడిపోతుందేమో అని. పర్లేదండి, లాగిన్ అయినాయి. ఓకే, రైట్. ఓకే, విల్ సీ ఇట్. ఇక్కడ మెంబర్ ఉందండి, సింపుల్గా చెప్తాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఒకసారి క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ ఏవో ఉన్నాయి. ఓకే, ఏదైనా కానీ ఇక్కడ ఏంటి బాస్ ఇది రిజిస్ట్రేషన్, అది ఏదో టెంప్లెట్ ఇలా చూస్తాడు. ఎవడైనా కస్టమర్ ఇలా చూస్తాడు. సరే, ఇలా కాపీ కొడతాడు. కాపీ కొట్టి ఏదన్నా చూద్దాము అని చూస్తారనమాట. సి, దిస్ ఈస్ ఎ ఫ్రాడ్ కంపెనీ, వెరీ క్లియర్. అదో దిస్ కంపెనీ ఇదే ఏదో ఉంది బాస్. ఇది లెట్స్ విచ్ ఈస్ ద కంపెనీ హియర్. యా, దిస్ కంపెనీ. ఓకే, ద కంపెనీ నేమ్ Hi ఈస్ everyone. సిప్రో ఐటెక్ కేర్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు నుంచి మంచిగా మన సారు సైలెంట్గా వేసుకుంటాం. ఇప్పుడు లాగిన్ కాల్ ఏడుంది? లాగిన్ లేదు, ఏం లేదు. అడ్మిట్లో చూస్తారు ఎవరన్నా. చూశాక దిస్ ఈస్ ద ఫ్రాడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, వెరీ క్లియర్. అది చెప్పాలి. ఎవరే బాబు, నేను నిన్ను వేసుకుంటాను, నా హ్యాట్స్ పెడతాను, ఐ గోట్ టు చీట్ యూ స్లోలీ. సైడ్ నుంచి చాలా క్లియర్గా నువ్వు తీసుకున్నా ఏమి ఇబ్బంది లేదు అని క్లారిటీ చెప్పాలి. చెప్పకుండా సైలెంట్గా అబ్బో నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, నేను ఈ విధంగా రెస్పెక్ట్ ఇచ్చాను, అది ఇచ్చాను. బాస్, నీకు రెస్పెక్ట్ ఉన్నంత వరకు ఉంటుంది. నువ్వు దాటావంటే నీకు వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. యాజ్ నువ్వు దాటావు కాబట్టి మేము కూడా దాటిపోతూనే ఉంటాం, నో డౌట్. నువ్వు అర్జెంట్గా కేసు వేసి మాట్లాడుతున్నావు, కేసు వేసి మాట్లాడు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఇది చెప్పావు కదా, ఇది నీవు పెట్టావు బ్లాక్మెయిల్ అది ఇది అంటే నువ్వు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత జ్ఞానోదయం అయిందనమాట. ఓకే, నిజమా కదా? చెప్పండి. యా, ఇక చూడండి. ఫస్ట్ ఇది పెట్టాను, ఎంత అయింది? 1:29 అయింది టైం. ఇమ్మీడియట్గా ఫోన్లు చేసి అబ్బో ఇక ర్యాష్ వేసుకున్నాడు అనమాట. అబ్బో ఇక ఈ పడి ఉంటాడులే ఎవడున్నా మనకేముంది అని. ఆ తర్వాత ఈ ప్రొఫెషనల్ మెసేజ్ పెట్టి ఇది ముందే పెట్టాలి. తర్వాత మాట అనేసాక ఎదుటోడు పడతాడులే అంటే, బాస్ మేము కూడా అనంతపూరే, ఓకే, మాకు కూడా ఉంటాయి, మేము కూడా మీ 1 వీక్లో వేస్తున్నావు కదా, మేము కూడా చేస్తాం కదా. నువ్వు ఏమేమి చేస్తావు, ఏంది, ఏం కథ, వాట్ ఈజ్ క్లియర్గా చూపించా కదా నేను. ఎంత ఈజీగా, అరే బాబు నువ్వు నా దగ్గర తీసుకున్నా, నేను వదలను, నేను సైలెంట్గా నా ఇవి వేస్తాను అని నువ్వు చెప్పాలి. అది చెప్పకుండా ఉంటే ఎట్లయితే బాస్. కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా ఏదో కేసో గీసో అన్నావు కాబట్టి ఇమ్మీడియట్గా పెట్టేసి మనం చూసుకుందాం, ఫాస్ట్గా చూసుకుందాం. ఓకేనా? ఇంకా ఫర్దర్ క్లారిటీస్ గోయింగ్ టు గెట్ రైట్. ఇప్పటిదాకా మంచి సినిమా నడిచింది. ఎవరి పేరంటే విజయ్ సింహారెడ్డి, చిత్తూరు. ఒక కంపెనీ అండి, ఇట్స్ అ ఫ్రాడ్ కంపెనీ. నేమ్ ఈజ్ విల్ సీ దట్. ఎప్పుడు వచ్చింది? మాటలు సరిగ్గా లేకపోవడం ద్వారా ఇన్ని మాటలు వచ్చి సిప్రో ఐటెక్ కేర్ ఓపీసీ ప్రైవేట్, ప్లీజ్ డోంట్ బై ఎనీ సార్ట్ ఆఫ్ ప్రోడక్ట్ విత్ దిస్ మాల్ ప్రాక్టీస్ వాట్ వి సీ దట్. ఎందుకంటే అప్పటిదాకా బాగుంటారు, పొగిడితే సూపర్, కొంచెం మాట అన్నా కూడా వీళ్ళు ఫీల్ అయిపోతారు, ఎడ్తోళ్ళని తిట్టేస్తారన్నమాట. తిట్టిన తర్వాత నా నోరు కంగు తిని దీస్ పీపుల్ దే రిక్వెస్ట్, ఐ మీన్ ప్రొఫెషనల్గా మెసేజ్ పెడతారు. బస్ అలా అది నడవద్దు. ఆల్రెడీ ఒకసారి నేను తూలేసాక దట్స్ నాట్ ద రైట్ వే. ఎనీవే, రైట్, లెట్స్ డూ మోర్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద ఫ్యూచర్. బై బై.